ఆయన నమ్మడానికి ప్రూఫ్ ఏం లేదట. ఎవరు నమ్మడానికి? దొంగ నమ్మడానికి. అడుగుతున్నాను, దొంగ నమ్మడానికి కాదు. ఇప్పుడు మనం నమ్మడానికి పునరుద్ధానం ఉందా? మనకి యేసుప్రభు మరణించి తిరిగి లేచడానికి మనకు ప్రూఫ్ ఉంది, బైబిల్ ఉంది, అపోస్తుల హతసాక్ష్యాలు ఉన్నాయి, మిషనరీల యొక్క జర్నీలు ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మనకి. మరి దొంగ ఇతను మెస్సయ్య అని నమ్మడానికి మళ్ళీ అడుగుతున్నాను, ఎవిడెన్స్ ఏముంది? అది నమ్మడం అంటే. నాకు కారు ఎత్తే నమ్ముతానండి అంటే అదే నమ్మకం. నీకు కారు నమ్మకం, నువ్వు లోన్ ఎట్టుకుంటే బ్యాంకు కూడా ఎత్తాడు కారు. నీకు కారు ఎత్తే నమ్ముతాను, బైక్ ఎత్తే నమ్ముతాను, ఇల్లు ఎత్తే నమ్ముతాను, పెళ్లి చేస్తే నమ్ముతాను. కారు ఇవ్వకపోతే నమ్మను, పెళ్లి చేయకపోతే నమ్మను. మరి ఎవరు నమ్ముతావు? ఆపద మొక్కులు వాడు ఉన్నాడు, ఆయన నమ్మేస్తానంట. ముఖ్యమంత్రిని మార్చినంత ఈజీగా నేను చెప్తున్నాను, రాయితీలు రాకపోతే దేవుడిని కూడా మార్చేసే భక్తులు ఉన్నారు తెలుసా. పని అవుతలేదురా, ఉద్యోగం రాలేదు, నీ దగ్గరికి వచ్చా. డిఎస్సిలో ఒక్క మార్కులో పోయిందిరా. డిఎస్సి యేసుప్రభుని చాలా బిలీవ్ చేశాను కానీ రా, ఒక్క మార్క్ ఇవ్వలేకపోయాడు. అందుకే రా చచ్చి గట్ట రా. నీ బోర్డు డిఎస్సి ఎగ్జామ్ కోసం నమ్మాను. ఎవరిని? యేసుప్రభు. అంటే డిఎస్సి ఎగ్జామ్లో నువ్వు పాస్ అయితే యేసుప్రభు గొప్పోడు, డిఎస్సి ఎగ్జామ్ అవ్వకపోతే డిఎస్సి కన్నా చిన్నోడు యేసుప్రభు. నీ డిఎస్సి పట్ట నేను చెప్తాను, నువ్వు పోయి డ్రైనేజ్లో పడు. ఇలాంటి నమ్మకాలు ఆయనకు అవసరం లేదు. మరి చెప్తున్నాను, మరి ఎందుకు నమ్మాలి? ఆయన ఎందుకు నమ్మాలంటే దొంగ చెప్తున్నాడు చూడు. ఆ దినాన్న మిట్ట మధ్యాహ్నం, బాగా వినండి, మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీద సూర్యుడు ఒకేసారి గాఢాంధకారము కమ్మక ముందే. నా మాట మీకు అర్థమవుతలేదు. అంటే గాఢాంధకారం అంటే చిమ్మ చీకటి ఆ దేశాన్ని కమ్మక ముందే, ఆ అద్భుతం జరగక ముందే దొంగ అమ్మేశాడు. మళ్ళీ మరో మాట ఉంది, దేవాలయపు తెర రెండుగా చెరగక ముందే దొంగ నమ్మాడు, భూమి వనకక ముందే దొంగ నమ్మాడు, బండలు బద్దలవక ముందే దొంగ నమ్మాడు, భూకంపం రాకముందే దొంగ నమ్మాడు, శతాధిపతి ఇతను దేవుని కుమారుడని చెప్పక ముందే, చెప్పండి, నమ్మేశాడు. ఏ ప్రూఫ్ ఉంది నమ్మడా? నీకు ప్రూఫ్స్ కావాలి, నీకు ఎవిడెన్స్ కావాలి, నీకు ఏదో ఒక ఆధారం కావాలి. యేసుప్రభు నమ్మాలంటే నీకు ఇల్లో వాకులో ఏదో ఒకటి ఇస్తేనే నమ్ముతావు. నీ ఆరోగ్యం కుదుట పడితే నమ్ముతావు. కానీ దొంగ నడుతున్నాను, ఏ ఆధారం ఉందని నమ్మాడు చెప్పండి? ఏ ఆధారం లేనప్పుడే నమ్మ. బండలు బద్దలవక ముందే, సూర్యుడికి మేఘాలు కమ్మక ముందే, భూమి మీద లేదా యెరూషలేము దేశం మీద, క్షమించండి ఇజ్రాయేల్ దేశం మీద చీకటి రాకముందే నమ్మేశాడు. ఎంతగా నమ్మాడంటే, యేసు నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నంత నమ్మాడంటే, ఇంకా ఈయన ఊపిరి పోకముందే ఎంత బాగా నమ్మాడు తెలుసా? నువ్వు మళ్ళీ వస్తావు, ఐ బిలీవ్ అన్నాడు. నేను నమ్ముతున్నాను, నువ్వు వస్తావు నడుతున్నాను. కూడా తిరిగినోళ్ళు లేచాడంటేనే సమాధి దగ్గరకు పోయి ఒంగుని చూసారట, నిజంగానే లేచాడని. ఎవరు చదివారు? సువార్తలో చదువుతున్నారు అప్పుడప్పుడని. చదవకపోతే దేవుడు చీ అంటాడు. ఇంకెంతకన్నా దరిద్రం లేదు. ఇంకా చదవండి, సిలువ ధ్యానాల్లో అయినా చదవండి. మొబైల్లో చదువుతున్నాండి ఈ మధ్య. అంటే మొబైల్లో చాలా చదువుతున్నా తెలుసులే, బైబిల్లో చదువు. ఖచ్చితంగా కసి పెట్టుకోండి. స్నానం చేస్తాం, టిఫిన్ చేస్తాం, ఇదిగో బ్రేక్ఫాస్ట్ అవుతుంది, చక్కగా అంతా అవుతుంది, భోజనం చేస్తాం. ఇది ఎంత దినచర్యో బైబిల్ చదువుతాం అంటే ఎన్ని అలా ఉన్నా బైబిల్ చదువుతాం. నా చుట్టూ బిగిసిపోయినా నేను బైబిల్ చదువుతాను. చదవాలి, బైబిల్ చదవాలి. సువార్త చెప్తుంది. ఎలాంటి టైంలో నమ్మాడు? ఇదిగో యేసు ప్రభు ఇంకా పునరుద్ధానం చెందకముందే నమ్మే. దేవుడిని నమ్మితేనండి ఇక నమ్మాలంతే. మళ్ళీ మాట చెప్పనా, నమ్మే. నువ్వు గుడ్డిగా అంటావో ఏ పదం అంటావో నాకు తెలియదు. నమ్మే, సీన్ ఆయన చేతులకి ఇచ్చే, చూడు ఎలా జరిగిస్తాడు చూడు. జస్ట్ వెయిట్ అండ్ సీ. అలా చూడండి, నమ్మే. నువ్వు నమ్మి నిలబడితే చెప్తున్నాను, ఎర్ర సముద్రం పాయలైపోతాయి. నువ్వు నమ్మి నిలబడితే చెప్తున్నాను, బలమైన ఎరుకోగోళ్ళు పడిపోతాయి. నువ్వు నమ్మి నిలబడు, ఆకాశం స్తంభించిపోద్దు. నువ్వు నమ్మి నిలబడు, సూర్యచంద్రులు ఆగిపోతాయి. నమ్ము, ఆయన చేస్తాడు, నమ్మంతే.